హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది అటుకులతో కేసరి అండి. దీనికి కావాల్సింది ఒక చిన్న గ్లాసులు అటుకులు తీసుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న గ్లాసులు పంచదార అండి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, ఫుడ్ కలర్ అండి. మనకి ఇష్టం ఉంటే అదేంటి కర్పూరం కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా చాలా లైట్గా వేసాను. కర్పూరం ఎక్కువ వేస్తే వాసన ఘాటు ఎక్కువగా ఉంది. ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా నెయ్యి తీసుకుని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అదేవిధంగా అటుకులు కూడా ఒకసారి వేయించేసుకుని బాగా నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి. ఇది ఎంతోసేపు పడుతుంది, 10 నిమిషాలు అయిపోతుంది. తర్వాత ఇది ఉడికిన తర్వాత దగ్గర పడినప్పుడు పంచదారను పౌడరు ఫుడ్ కలరు వేయండి. వేసి అడికి పై కలిపి బాగా దగ్గర పడిన తర్వాత మనకి ఇష్టమైతే కనుక ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను కొద్దిగా వేసి ఒక 2 స్పూన్లు వేసి దగ్గర పడిన తర్వాత మనం దించేయండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. దేవుడికి ప్రసాదానికి పనికొస్తుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ చేయాలని పనికొస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.